మనది దళారీ దేశం కాదు. ఇక్కడ ఒకసారి ఈ ప్రధాన వార్తాపత్రికలో మనం చూడొచ్చు స్క్రీన్ మీద. మనది దళారీ దేశం కాదు, పాక్ మాదిరిగా వ్యవహరించలేం. యుద్ధాన్ని ఆపాలని ట్రంప్కు మోదీ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వెల్లడి. పశ్చిమాసియా పరిణామాలపై పార్లమెంట్లో చర్చించాలన్న విపక్షం. అంటే ఇక్కడ అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వెల్లడి. ఎలాగా యుద్ధాన్ని ఆపాలని ట్రంప్కు ఫోన్ చేశారు, ట్రంప్ తిరిగి మోదీ గారికి కూడా ఫోన్ చేశారు. మరోవైపు మోదీ గారు ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాను అమెరికాను ఎదుర్కోలేక వాళ్ళతో సత్తా చాటలేక, అరే మీరు మాకు సపోర్ట్ ఇవ్వకుండా వాడికి సపోర్ట్ ఇస్తారా అంటే, జనరల్గా ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరైనా దూరం అనుకోండి, ఎవరి వైపు చెప్పలేం మనం. ఎందుకంటే సొసైటీలో అలాగే ఉంటుంది. వాడికి చెప్తే వీడు ఫీల్ అవుతాడు, వీడికి చెప్తే వాళ్ళు ఫీల్ అవుతాడని మధ్యవర్తిగా ఎందుకులేండి ప్లీజ్ ఆపేయండి అన్నట్టుగానే మాట్లాడతారు తప్ప ఒకడి వైపు లేదా ఒక వెర్షన్ తీసుకొని ఎప్పుడు మాట్లాడరు. సో ఇక్కడ ప్రపంచ దేశాల్లో కూడా, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కూడా అదే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ ఏవి మాట్లాడలేదని కావాలని తర్కంతో ఇరాన్ వాటి మీద అటాక్స్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పుడు వాటిని డిఫెన్స్ చేసాం, మేము ఎదుర్కొన్నాం, అమెరికా కూడా భారీగా నష్టం కలిగించామని బేరాలు పోతున్న ఇరాను మరి గల్ఫ్ కంట్రీస్ మీద ఎందుకు వేస్తుంది? ఆ వేసేదేదో అమెరికా మీద ఇజ్రాయెల్ మీద వేస్తే ఇంకాస్త మీరు సూపర్గా ఎదుర్కొన్నారు, పెద్ద దేశాన్ని కూడా మీరు తట్టుకొని నిలబడ్డారు అని అనుకోవచ్చు కదా. అంటే ఇదే ఏదో చేయలేక మంగళవారం అనే సామెతలాగా ఇరాను గల్ఫ్ కంట్రీస్ మీద కసితో వేస్తుంది, మిత్ర దేశాల మీద. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇకపోతే పశ్చిమాసియా పరిణామాలపై పార్లమెంట్లో చర్చించాలన్న విపక్షం. పశ్చిమాసియాకు సంబంధించి పార్లమెంటు ఎందుకు చర్చించాలి అంటే, మీరు వాళ్ళకి ఫేవరా, మీరు ఇరాన్కి ఫేవరా, లేదంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ఇరాన్కి ఫేవరా? సో ఒకసారి ఇక్కడ చూద్దాం. మనది పాకిస్తాన్ లాంటి దళారీ దేశం కాదని కేంద్ర సర్కార్ వ్యాఖ్యానించింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి పాకిస్తాన్ మధ్యవర్తం వహిస్తోందన్న వార్తలను తోసిపుచ్చింది. పాకిస్తాన్ 1981 నుంచి అమెరికా వాడుకుంటోందని, అందువల్ల మధ్యవర్తిత్వ ప్రయత్నాలను పాక్ చేయడంలో ఎలాంటి కొత్తదనం లేదని తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల గురించి విపక్షాలకు చెప్పేందుకు బుధవారం సాయంత్రం పార్లమెంటు సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటే నిన్న అఖిలపక్ష సమావేశం దేనికోసం అని చాలామంది భయపడ్డారు. ఏంటంటే పెట్రోల్కి సంబంధించిన సమస్యల మీద ఏమైనా కేంద్రం ప్రకటిస్తుందా, లేదంటే లాక్డౌన్ ఏమైనా ప్రకటిస్తుందా? అవన్నీ వదంతులు, అవన్నీ పట్టించుకోవద్దు. ఇక్కడ అఖిలపక్ష సమావేశం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. అదేంటంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించదని స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం కదా. కాబట్టి మధ్యవర్తిత్వం అనేది వ్యవహరించదు. పైపెచ్చు పాకిస్తాన్ని అమెరికా ఎప్పటి నుంచో వాడుకుంటుంది, 1981 నుంచి కూడా వాడుకుంటుందని జయశంకర్ గారు కామెంట్ చేశారు. అది వాస్తవమే. ఇంకా అంటే వాళ్ళకి బతుకులు లేవు, వాళ్ళకి వాడికి వీడికి సోప్ వేసుకొని బిస్కెట్లు వేసుకొని బతుకులు కాబట్టి, గుప్పెడు గోధుమ పిండికి అలమటించే బతుకులు కాబట్టి వాళ్ళ బతుకులు అలాగే ఉంటాయి. సో మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా అమెరికా వాడికి వెనక నుంచి ఉసుగొలిపింది, ఆ విషయం మనకి తెలుసు. ఇరాన్ అయితే ఆయుధ సామగ్రి ఇచ్చింది, ఆర్థికంగా సహాయం చేసింది, ఆ విషయం మనకు తెలుసు. ఇరాను, తుర్కీ హెల్ప్ చేసే పాకిస్తాన్కి, ఇంకే దేశాలు హెల్ప్ చేయలేదు. సో ఇప్పుడు ఇరాన్కి మాత్రం ఈ దేశాలన్నీ కూడా హెల్ప్ చేసేయాలంటే అందుకు కడుపు మంటతో చావలేక గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్స్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. అందుకే ఇక్కడ మన దగ్గర మన మధ్యలోనే దొంగలు ఉన్నారు కాబట్టి, మన మధ్యలోనే తీవ్రవాదులు ఉన్నారు కాబట్టి దాని మీద పట్టుపడుతున్నాయంటే విపక్షాలు. ఎందుకు అలాగా? సో ఇక్కడ మన మధ్యలో ఉండే వాళ్ళని, తీవ్రవాదుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటే $1 మిలియన్ ప్రశ్న ఇది. సో ఈ వార్త ఇప్పుడు హల్చల్ అవుతుంది. దీనిపై విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఏదైతే జయశంకర్ గారు ఉన్నారో, ఈయన చాలా పవర్ఫుల్, చాలా మేధావి కూడా. సో ఇటువంటి వ్యక్తులు ఉండబట్టి నిజంగా భారతదేశం ఎంత ధైర్యంగా, ఎంత చాకచక్యంగా ముందుకెళ్తుందనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ఎందుకంటే ఇది పాకిస్తాన్కి గత్యంతరం లేదు. అమెరికా ఇచ్చే అప్పుతోనో, అమెరికా ఇచ్చే వాళ్ళ ఆంక్షలతోనో బతుకుతోంది కాబట్టి వాడు ఏదో మధ్యవర్తం చేయాలి. అలా అని ఇరాన్కి గట్టిగా చెప్పలేడు, అలా అని అమెరికాతోనూ గట్టిగా మాట్లాడలేడు. ఏదో ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక రకంగా బిల్డప్ ఇవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నమే పాకిస్తాన్ అనేది ఒక వార్త. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం.
గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.